ప్యూబర్టీ అంటామండి. సో, పెద్ద మనిషి అవ్వడం అనేది ఒక ప్రాసెస్ అని మనం అనుకుంటాము. సో, అది స్టార్ట్ అయ్యేది బ్రెస్ట్ డెవలప్‌మెంట్‌తో. తర్వాత సంకల్లో కొంచెం హెయిర్ రావడము, కింద ప్రైవేట్ ఏరియాస్‌లో హెయిర్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత ఫస్ట్ మెన్సెస్ అనేది మనం గమనిస్తాము. అండ్ దాని తర్వాత గ్రోత్ స్పర్ట్ అంటే బాగా హైట్ పెరగడం అనేది మనం చూస్తాం. సో, డిఫరెంట్ స్టేజెస్ అనేది మనం గమనించొచ్చు. సో, ఫస్ట్ మెన్సెస్ రావడం అనేది యూజువల్లీ ఆడవాళ్ళలో అరౌండ్ 10-15 ఇయర్స్ మధ్యలో మనం గమనిస్తామండి. 15 ఇయర్స్ దాటినా కూడా వాళ్ళకి ఇంకా ఫస్ట్ మెన్సెస్ రాలేదు అన్నప్పుడు అది డిలేడ్ మెనార్కీ అని మనం అంటాం. సో, ఈ డిలే అవ్వడానికి కారణాలేంటి? అండ్ ఈ కారణాల వల్ల ఫ్యూచర్‌లో ప్రెగ్నెన్సీ వచ్చే ప్రాబ్లమ్ ఉందా అనేది చూద్దాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి ఇది నార్మలే అయ్యుండొచ్చండి. సో, ఫ్యామిలీ హిస్టరీ ఉంటది. వాళ్ళ మదర్ కూడా కొంచెం లేట్‌గానే మెనార్కీ అటైన్ చేసుకొనుండొచ్చు. సో, కాన్స్టిట్యూషనల్ డిలే అంటాము. వాళ్ళకి గ్రోత్ అంతా బానే ఉంటది. మిగతా అంతా బానే ఉంటుంది. జస్ట్ మెన్సెస్ అనేది ఫస్ట్ రావడం కొంచెం లేట్‌గా రావచ్చు. సో, ఇలాంటి వాళ్ళకి యాక్చువల్లీ ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు. ఫ్యూచర్‌లో గూడా ఎటువంటి ఫెర్టిలిటీ ఇష్యూస్ యూజువల్లీ గమనించము. రెండోది కొన్ని కొన్ని సార్లు మనకి మెదడు నుంచి కొన్ని హార్మోన్స్ అనేవి కరెక్ట్‌గా విడుదలవ్వకపోవడం. సో, గొనాడోట్రోపిక్ హైపోగొనాడిజం అంటాము. లేదా థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, లేదా కుషింగ్స్ డిసీజ్ అని అంటాము. లేదా షుగర్ ఉన్నవాళ్ళు. సో, హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఉన్న వాళ్ళలో మనం డిలేడ్‌గా ప్యూబర్టీ అనేది మనం గమనించుకోవచ్చు. మూడో దానికొస్తే మనకి కొన్ని జెనెటిక్ ఇష్యూస్ అనేది చూస్తూ ఉంటాము. సో, టర్నర్ సిండ్రోమ్ లాంటివి, క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్. సో, టర్నర్ సిండ్రోమ్ ఆడవాళ్ళలో ఉన్నప్పుడు డిలేడ్ మెనార్కీ అనేది మనం గమనించొచ్చు. నెక్స్ట్ మనకి స్ట్రెస్ వల్ల, యాంగ్జైటీ వల్ల, సో, ఇలాంటి రీజన్స్ లేకపోతే సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, బాగా తక్కువ వెయిట్ ఉండి, లేకపోతే బాగా ఓవర్ వెయిట్ ఉండి, సో, ఎక్స్‌ట్రీమ్స్ ఆఫ్ వెయిట్ ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్యూబర్టీ అనేది డిలే అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి.